Dear students, this is the gun diode characteristics. This is the gun diode characteristics. Verify the negative resistance characteristics of gun oscillator using microwave bench setup with gun oscillator setup. This is the bench of the full bench of the gun diode characteristics. In this bench, this is the gun supply, power supply, gun power supply. In this gun power supply, this is the display voltage and current దీంట్లో డిస్ప్లే అవుతుంది. ఇది ద పవర్ ఆన్ స్విచ్ ఆఫ్ స్విచ్. దిస్ ఈజ్ ద వోల్టేజ్ మెజరింగ్. మనం ఆన్ చేసినప్పుడు వోల్టేజ్ కావాలంటే వోల్టేజ్ పెట్టుకోవాలి, కరెంట్ కావాలంటే కరెంట్ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద బయాస్ నాబ్, గన్ బయాస్. దిస్ ఈజ్ ద గన్ బయాస్ నాబ్. దిస్ ఈజ్ ద frequency and amplitude. This is the frequency, this is the amplitude. Gun supply and pin supply. This is the bench, total bench. This is the gun. మీకు గన్ డయోడ్ ఇక్కడ ఉంటుంది. దిస్ ఈజ్ ద ఐసోలేటర్. సేమ్ మన మైక్రో బెంచ్లో ఎట్లా ఉంటుంది ఐసోలేటర్, 2 పోర్ట్ 1 అండ్ పోర్ట్ 2. దిస్ ఈజ్ ద పిన్ సప్లై, పిన్ మాడ్యులేటర్. దిస్ ఈజ్ ద డిటెక్టర్ మౌంట్. మనం ఇక్కడ ఏంటంటే 2 అవుట్పుట్స్ వస్తాయి. ఇక్కడ ఇది వచ్చేసి మనం గన్ సప్లైకి ఇస్తాం, ఇది వచ్చేసి పిన్ సప్లైకి ఇస్తాం. ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ మనం వోల్టేజ్ అండ్ కరెంట్ తీసుకుంటాము. దిస్ ఈజ్ ద ఫుల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద గన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్. గన్ సప్లై అండ్ గన్ ఆసిలేటర్, పిన్ మాడ్యులేటర్, ఐసోలేటర్, వేరియబుల్ అటెన్యూటర్ మన బెంచ్లో లేదు. ఇక్కడ డిటెక్టర్ మౌంట్ అండ్ సిఆర్ఓ. మనం ఇక్కడ ఏంటంటే సిఆర్ఓని యూజ్ చేసి కూడా మనం క్యారెక్టరిస్టిక్స్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద గన్ పవర్ సప్లై. Gun oscillator uses sensor and measuring the devices. Sensor and measuring devices. The gun diode oscillators used in the generation of microwave power. Microwave power మామూలుగా 8 GHz to 12 GHz. This frequency, the high frequency using. Applications of the gun diode: airborne collision avoidance radar. Airborne collision avoidance radar. Radarsని మనం యూజ్ చేసుకొని రేడార్స్లో యూజ్ చేస్తారు ఈ గన్ పవర్ సప్లైని. మానిటర్ ద ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ కూడా రేడార్స్లో ట్రాఫిక్ కూడా యూజ్ చేస్తారు. యాంటీ లాక్ బ్రేక్స్లో యూజ్ చేస్తారు. కార్ రేడార్ డిటెక్టర్స్లో యూజ్ చేస్తారు. ఆటోమేటిక్ డోర్ ఓపెనర్స్లో యూజ్ చేస్తారు. మోషన్ డిటెక్టర్స్లో యూజ్ చేస్తారు. బర్గ్లర్ అలారమ్స్లో యూజ్ చేస్తారు. యూజ్డ్ ఇన్ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రానిక్స్. గన్ ఆసిలేటర్ వచ్చేసి మనం హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఇది క్యారెక్టరిస్టిక్స్ చేస్తున్నాము. ఈ క్యారెక్టరిస్టిక్స్లో వచ్చేసరికి మనకి ఇక్కడ దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ ద వోల్టేజ్ వర్సెస్ కరెంట్. ఇన్ దిస్ వోల్టేజ్ మనం వేరు చేస్తూ పోతే కరెంట్ అనేది సైమల్టేనియస్గా ఇంక్రీజ్ అయ్యి ఒక సటన్ థ్రెషోల్డ్ కరెంట్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ డ్రాప్ అవుతుంది. మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ సటన్ వోల్టేజ్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు వోల్టేజ్ వర్సెస్ కరెంట్. దిస్ ఈజ్ ద హైయెస్ట్ కరెంట్ ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి ఇది థ్రెషోల్డ్ కరెంట్. ఐటీహెచ్ ఐత్ వాల్యూ అంటారు. ఐత్ కరెంట్, ఇది వచ్చి వీత్ కరెంట్. థ్రెషోల్డ్ వోల్టేజ్. దిస్ ఈజ్ ద థ్రెషోల్డ్ వోల్టేజ్ అండ్ థ్రెషోల్డ్ కరెంట్. దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ ద గన్ పవర్ క్యారెక్టరిస్టిక్స్. దిస్ ఈజ్ ద రీడింగ్స్. రీడింగ్స్కి వచ్చేసరికి మనం 0, 0.5, 1, 1.5, 2, 2.5, 3, 3.5 అట్లా మనం తీసుకుంటూ పోయి 8.5 దాకా తీసుకుంటాము. ఈ కరెంట్ వచ్చేసి మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇంక్రీజ్ అవుతూ వచ్చి ఎక్కడ దాకా వచ్చింది మనకి 370 దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది వాల్యూస్. మళ్ళీ డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటి, ఇది ఐత్ వాల్యూ అయితే థ్రెషోల్డ్ కరెంట్. దిస్ ఈజ్ ద థ్రెషోల్డ్ వోల్టేజ్. దిస్ ఈజ్ ద మనకి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి మనకి ఐత్ వాల్యూ, ఇది వచ్చేసి వీత్ వాల్యూ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఐత్ వాల్యూ. నెక్స్ట్ గ్రాఫ్ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద గన్ పవర్ సప్లై. చూడండి ఇప్పుడు మనం వోల్టేజ్ని 0 పెట్టుకున్నాము. కరెంట్ వచ్చేసి మనకి 0 వచ్చింది. వోల్టేజ్ 0 ఉంది. నెక్స్ట్ కరెంట్ అనేది 0 ఉంది. వోల్టేజ్ 0 ఉంది, కరెంట్ 0 ఉంది. నెక్స్ట్ వోల్టేజ్ని ఏం చేయాలి మనం గన్ బయాస్ని ఉపయోగించి 0.5 పెట్టుకోవాలి. వోల్టేజ్ గన్ బయాస్ని ఉపయోగించి 0.5 పెట్టుకోవాలి. అక్కడ కరెంట్ ఎంత వస్తుందో నోట్ చేసుకోవాలి. 0.5 పెట్టుకున్నాము. కరెంట్ వచ్చేసి మీకు ఎంత వస్తుంది, 0.082 వస్తుంది ప్రజెంట్. 0.82. నెక్స్ట్ ఏం చేయాలి, వోల్టేజ్ని 1 పెట్టుకోవాలి. 1 పెట్టుకొని మళ్ళీ మీరు ఇక్కడ కరెంట్ ఎంత వస్తుందో నోట్ చేసుకోవాలి. అట్లా మనం
రీడింగ్స్ 0.5 ఇంక్రీజ్ చేసుకుంటూ టోటల్ ఒక 8 వాల్యూస్ తీసుకోవాలి. మళ్ళీ అయిపోయిన వెంటనే మీరు గన్ బయాస్ని మినిమం పెట్టుకోవాలి, నెక్స్ట్ వోల్టేజ్లో పెట్టుకోవాలి, పవర్ స్విచ్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద గన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, థ్యాంక్ యూ.